సంతోషంగా ఉంది. ఈ ఆవిర్భావ దినోత్సవము 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి 15 సంవత్సరాలు జరిగి 16వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాబో రోజుల్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పట్ల ఎంతో ప్రేమతో ఎన్నో పథకాలు పెట్టి ప్రభుత్వం జరిగించారు. కాబట్టి రాబో రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం కావాలని ఎంతోమంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. తొందరలో మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కేంద్ర పార్టీ కార్యాలయం ఆదేశాల మేరకు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో వైఎస్ఆర్ గారికి ఘనమైన నివాళి అర్పించడం మరియు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా మన పడవలూరు మండలంలోని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి మన నార్త్ రాజపాలెం సెంటర్లో ఉన్నటువంటి మన వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులు అర్పించి జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది అంటే పేద ప్రజల కోసం అనేది ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన విషయం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా కొనసాగుతున్న రోజుల్లో దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారి మరణం అనంతరం ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వారు పడుతున్న ఇబ్బందులను చూసి ఆయన తనయుడైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని ఏర్పాటు చేసి 2019లో అధికారంలోకి తీసుకొచ్చి 2024 వరకు అద్భుతమైన పరిపాలన కొనసాగించాడు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లేదానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త నడుం బిగించి ముందుకు కదిలి మళ్ళీ రేపు రాబో 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకొని ఈ రాష్ట్ర ప్రజలకి మంచి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను అందించే విధంగా మా నాయకులందరూ కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.